చెట్లు నరకడం ఉండదు, రోడ్లు జామ్ చేయడం ఉండదు అని చెప్పేసి కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి అనేది నా వెంట్రుక కూడా ఎవరు పీకలేరు అంటారు. వెంట్రుక ఎందుకు పీకుతాం, కుర్చీ పీకుతామని చూపించినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూపింది. అందుకనే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా ఇవాళ బలహీన వర్గాలకు, పెట్టుబడిదారులకు, పేదలకు పోరాటం అని చెప్పిండ్రు. పేదలకు పోరాటం అని చెప్తే పేదలు ఎవరో పెట్టుబడిదారులు ఎవరో స్పష్టంగా అర్థమైంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, అందుకనే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖజానాన్ని లూటీ చేసిండు, సంపదని కొల్లగొట్టిండు, తర్వాత అప్పుల ఊబిలోకి నెట్టిండు, ల్యాండ్ టైటిల్ లాంటి ఘోరమైనటువంటి తెచ్చి ప్రజల ఆస్తులు కూడా లాగాలనేటువంటి ప్రయత్నం చేసిండు. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు మొన్న జగన్ పోయి నాకు మరో అవకాశం ఇవ్వండి, నేను అద్భుతమైన పరిపాలన అందిస్తే జనం కలిసేటువంటి పరిస్థితులు, క్షమించేటువంటి పరిస్థితులు లేరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా జన్మభూమి, ప్రజల వద్ద పాలన, ఆకస్మిక తనిఖీలు, ఫ్లైఓవర్లు, ముందడుగు, ఆదరణ, దీపం, చైతన్య, రోషిని, ఏ పథకాలు పెట్టినా ప్రజల మధ్యన పెట్టాడు, ప్రజల కోసం తిరిగాడు. జగన్మోహన్ రెడ్డి నేను 130 సార్లు మీకు బటన్ నొక్కాను, నాకు 2 సార్లు నొక్కమని చెప్పాను. ఒక ముఖ్యమంత్రి గారేం బటన్ నొక్కేది, ఓ ఎంపీ ఏం బటన్స్ ఇప్పేది కూడా మనం డైరెక్ట్ చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాం. అందుకనే బటన్ నొక్కుతాం ఖచ్చితంగా అని కూటమికి నొక్కారు ఇవాళ. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా షాడిజాన్ అంచుకోవాలి. ఇవాళ ఇన్ని కార్యక్రమాలు చేసినందుకు తనకు తాను ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలి, ఒక గౌరవమైనటువంటి ఎమ్మెల్యేగా వ్యవహరించాలి, ఈ రాష్ట్రం కోసం, ప్రజల బాగు కోసం సహకరించాలి తప్ప ఇప్పటికి కూడా దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తే ఇది ప్రజలు క్షమించరు, ప్రజాస్వామ్యవాదులు క్షమించరు అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇవాళ అనేక రకాలైనటువంటి విజ్ఞప్తులు చేస్తున్నాయి, దాడులు జరుగుతాయని. ఈ దాడులు గతంలో చేసినటువంటి చరిత్ర ఇది అనేక రకాలుగా. ఇక్కడనే విజయవాడలో ఉన్నటువంటి గాంధీ మీద దాడి చేసి కన్ను కూడా పోగొట్టేటు. ఏ రోజు కూడా మహిళల మీద, మైనార్టీల మీద, ఉద్యోగుల మీద, నిరుద్యోగుల మీద, పత్రికల మీద, పత్రికల మీద ఎదురు దాడులు చేసినా, దౌర్జన్యాలు చేసినా స్పందించని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గవర్నర్ని కలవండి అనేటువంటి పరిస్థితి. గవర్నర్ వ్యవస్థ ఉంది అని ఇప్పటికైనా నీకు గుర్తుకు రావడానికి కారణం ప్రజలు, ప్రజాస్వామ్యం. అందుకనే ప్రజాస్వామ్యం చాలా గొప్పది. నువ్వు ఏ స్థాయిగా ఉన్నా కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, ప్రజల్ని గౌరవించాలి. ప్రజల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పనిచేస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కాంబినేషన్ ఇది అద్భుతమైనటువంటి కాంబినేషన్. పవన్